రైట్. ఇక్కడ నేనేమంటా అంటే బిళ్ళ వాడద్దు. పెయిన్ కిల్లర్ అవి వాడచ్చు. ఒక డయాబెటిక్ గ్లైకోమెట్లు అట్లాంటి ఏం వాడకూడదు. బీపీ బిళ్ళ ఏదైనా ఉంటే వాడచ్చు, లేకపోతే ఏం పర్లేదు. అదొక్కటే డయాబెటిక్ బిళ్ళ ఒక్కటే వాడుకోవచ్చు, మిగతా అన్ని వాడుకోవచ్చు. మిగతా ఏదైనా ప్రాబ్లం లేదు. అదే ఇక్కడ ఇక్కడ హెడ్డింగ్ చూడండి, 2 MAD, 2 MAD మ్యాడ్. 2 MAD అంటే 2 మీల్ ఏ డే, అంటే రోజు మొత్తం మీద 2 సార్లే తినాలి. 2 సార్లే అంటే 2 సార్లు మాత్రమే లోపలికి పంపించుకోవాలి అంతే. నేను ఏం చేస్తున్నానంటే అంతకుముందు కూడా చేసింది ఏంటంటే 1 గంటకి తింటున్నా, మళ్ళీ 7, 8 ఆ టైంలో తింటాం. మార్నింగ్ అంటే లిక్విడ్ అంటే ఏం ఉండదు, అది ఏంటంటే చూద్దాం. ఇది 2 సార్లే తినాలి. మరి ఏం తినాలి ఇందాక మీకు చూపించాను, అంటే ఐడియా ఏం తినచ్చు అనేది. ఫస్ట్ తినకూడని అసలు టచ్ చేయని చెప్తాను. టచ్ చేయి అంటే ఏం తినకూడదు. నో. చామదుంపలు, బూడిద గుమ్మడికాయలు, బనానా, బీట్రూట్, చిక్కుడుకాయ, చేమదుంపలు, మొక్కజొన్న, కంద, ఉసిరికాయ, పచ్చి బఠానీ, నాటు చిక్కుళ్ళు, పనసకాయ, మామిడి పండు, కాయ, బంగాళదుంపలు, గుమ్మడికాయ, చిలకడ దుంప, కర్రపెండలం, పిల్లి పెసర, అలసందలు అవన్నీ తినకూడదు. నో. ఇవన్నీ అదే అసలు అసలు చాలా ఎంత రివర్స్ అంటే ఇవి మంచివి కాదా అని ఇక్కడ మనం చేసుకోవట్లా. అదే వచ్చింది అంటే ఇక్కడ అది మంచిది కాబట్టి ఇది మంచిది, అలా మంచిదా చెడు అంటల్లా. కార్బోహైడ్రేట్స్ ఉన్నవన్నీ తీసేస్తున్నాం, అందువల్ల చేస్తున్నాం మన. అంతేగాని మనకి ఇప్పుడు ఒక 4 months కి గుమ్మడికాయ ఫర్ డయాబెటిక్ వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మిగతా మంచితనం ఉండొచ్చు, మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందువలన ఇవన్నీ ఈ చామదుంపలు, బూడిద గుమ్మడికాయలు, బనానా కానీ, బీట్రూట్, చిక్కుడుకాయ, చేమదుంపలు, మొక్కజొన్న, కంద, ఉసిరి, పచ్చి బఠానీ, నాటు చిక్కుడు, పనసకాయ, బంగాళదుంపలు, గుమ్మడికాయ, చిలకడ దుంప, కర్రపెండలం, పిల్లి పెసర, సోయాబీన్స్, అలసందలు ఇవి అన్నీ టచ్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇవి మంచివి కదా, అలాగది ఇక్కడ మనం ఆలోచించేది. మన ఫ్యాట్ అని కాదు, కార్బోహైడ్రేట్స్ మనం టచ్ చేయట్లా. ఇంకా చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ పప్పులు ఏది పనిచేయవు. పప్పులు, రాగిమ, ధాన్యాలు, మిల్లెట్స్, రైస్లు, గోధుమ పిండి ధాన్యాలు, గోధుమ పిండులు, చింతపండు, కిస్మిస్లు, అట్లాంటి జీడిపప్పు, తేనె, బెల్లం, పంచదార, ఇవన్నీ, మిల్క్, కరడు, అవి కూడా పనిచేయవు. ఇవన్నీ కూడా లేదు. అవి ఈ మంచి కాబట్టి ఇది ఎందుకు తినట్లేదు అవి కాదు. వీఆర్ నాట్ షుగర్ అనే కాదు, ఈ కొద్ది కాలమే, తర్వాత మీరు తినచ్చు. తేవడం కోసం ఇవి టచ్ చేయట్లా. ఎనీ పప్పులు, పెసరపప్పు అని అంతే, పెసరపప్పులు, కందిపప్పులు ఇవన్నీ, జీడిపప్పు, తేనె, బెల్లం. తేనె మంచిది అంటాడు ఒక ఆయన, మంచిదే ప్రస్తుతానికి అంతే. ఇక్కడ తేనె, బెల్లం, పంచదార, తర్వాత మిల్క్, కరుడు, తర్వాత ఆయిల్స్. మనం ఈ ఆశీర్వాదం ఇవన్నీ ఉంటాయి కదా ఆయిల్స్, లేకపోతే మంచి బ్రాండెడ్ ప్యాకెట్లు అమ్ముతున్నాడు కదా, 150 రూపాయలు, ఫ్రీడమ్ ఆయిల్, ఏది వాడకూడదు. ఆయిల్స్ ప్యాకెట్స్ లో ఉన్న కంపెనీస్ తయారు చేసిన ప్యాకెటెడ్ ఆయిల్ ఉంటాయి కదా, రిఫైన్డ్ ఆయిల్. రైస్ బ్రాండ్ అయిన ప్యాకెటేగా. రైస్ బ్రాండ్ ఆయిల్. అవును, అదే అది మంచిదని. సరే, అది కూడా మనం వాడకూడదు ఇప్పుడు. ఇప్పుడు రైస్ బ్రాండ్ కొంత బెటరే, కానీ దానికన్నా మంచిది చెప్తాను నేను. అది అంతవరకు అది అవన్నీ నో. ఇప్పుడు దాకా చెప్పినవి అన్నీ. ఇప్పుడు కూరగాయలు ఏంటి, ఆకుకూరలు ఏదైనా తినచ్చు.
తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చొక్కూర, గోంగూర, చింత చిగురు, పాలకూర, పొనగంటి కూర, ములగాయ కూర, ఆకుకూరలు ఏదైనా ఎనీ ఆకులు కూర చేసుకొని తినొచ్చు. వెజిటబుల్స్ క్యాబేజీ, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, కాకరకాయ, సొరకాయ, వంకాయ, బెంగళూరు వంకాయ, సిమ్లా మిర్చి, గోరు చిక్కుళ్ళు, కీర దోసకాయ ఇవన్నీ తినొచ్చు వెజిటబుల్స్ ఇవన్నీ. అలాగే ములక్కాయలు, తర్వాత అల్లం, వెల్లుల్లి ఎంతైనా తినొచ్చు. బెండకాయ, ముల్లంగి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ తినొచ్చు. అయితే క్యారెట్ కూడా తినొచ్చు. క్యారెట్ కూరలు చేసుకోకుండా రోజుకి ఒకటి తినొచ్చు. అంటే మొత్తం మీద కొద్దిగా అంటే ఎక్కడైనా కలుపుకోవాలనుకోండి, లేదా మన రా ఫుడ్లో కొద్దిగా వేసుకోవాలంటే క్యారెట్ 4-5 ముక్కలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఒకటి తినొచ్చు రోజుకి. టమాటా కూడా రోజుకి ఒకటే, అంటే కొద్దిగా కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అంతే. ఇది తినొచ్చు అనమాట. సో తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఇంకా మీకు ఇక్కడ బాదం పప్పు తినచ్చు, వాల్నట్స్ తినచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ అమ్ముతున్నారు కదా, గుమ్మడి గింజలు అది, ఇంకా అవిసె గింజలు, నువ్వుల గింజలు, అవిసె గింజలు, మళ్ళా సీడ్స్, నువ్వుల గింజలు, సియా సీడ్స్ లేదు ఇంతవరకే. ఇవి మీరు తినొచ్చు. అయితే ఇవి కూడా లిమిట్, రోజు మొత్తం మీద ఒక 8 నుంచి 10 బాదం పప్పు, ఇవి కూడా ఒక 8-10 వాల్నట్స్, అంటే రోజుకి తినవచ్చు కదా అని చాలా తినకుండా రోజు మొత్తం మీద. ఈ ఏది తిన్నా కూడా మీరు 2 సార్లు తిన్నప్పుడే తినాలి. మధ్యలో స్నాక్స్ ఈ నట్స్ కూడా ఈ కంపల్సరీ కాదు, అడిషనల్ అది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం కూడా మెయిన్ ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు ఒక ఫ్యాట్ అనేది కోకోనట్ ఆయిల్, కురుడి కోకోనట్ ఆయిల్ వాడాలి. అదే ఫ్యాట్ ఇక్కడ, నెయ్యి లాంటిది. కురుడి కోకోనట్ ఆయిల్ ఐడియా ఉందా? అది కాదు, చెప్తాను. ఇంకా అది తర్వాత వాటర్ తాగాలి. తర్వాత మిగతా అన్ని ట్యాబ్లెట్సే, అంటే మల్టీవిటమిన్ అట్లా ట్యాబ్లెట్స్ అనమాట. వాటర్ ఒకటి మెయిన్ తాగాలి చెప్తాను నేను. ఇంకా ఇక్కడ మీరు చేయాల్సింది, ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎగ్స్ అయి తింటారా? నాన్ వెజ్ ఎగ్స్ రోజుకి 6 గుడ్లు తినొచ్చు. బాయిల్డ్ కానీ ఆమ్లెట్ కానీ మీ ఇష్టం. 6 ఎగ్గులు రోజుకి తినొచ్చు. లేదా నాన్ వెజ్ అయితే 1/2 kg వరకు తినొచ్చు. చికెన్ కానీ మటన్ కూడా, అసలు మటనే మంచిది. కానీ అదే అంటే ఎక్కడైతే బాగుపడుతున్నాం అనుకుంటున్నారో అది కట్ చేశారు కావాలని. అది టోటల్, అది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అని చెప్పి అమెరికాలో ఉంది. అది నేను అంతకుముందు అమెరికా ఓడిది అనుకున్నా. అమెరికా ఓడిది కాదండి, అదొక సొసైటీ అంట, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్. వాడికి ఫండింగ్ చాలా మంది ఇచ్చారు వీళ్ళందరూ. వాడు రీసెర్చ్ చేసి వాడు గైడ్ లైన్స్ ఇస్తున్నాడు. వాడి గైడ్ లైన్స్ లో ప్రపంచం మొత్తం నడుస్తుంది. వాడు మటన్ వద్దంటాడు, ఎందుకంటే మటన్ బాగా తింటే బాగుపడిపోతాడు, అంటే తగ్గిపోద్ది. అందుకని మటన్ తగ్గించాడు. అట్లా ఏదైతే సరే అవి మనకి ఇప్పుడు వాడికి మనం ఏం చేసినా, ఇక్కడ మీరు డయాబెటిక్ వాళ్ళు చెప్పాలనుకుంటే చికెన్ కన్నా మటన్ నెంబర్ 1. మటన్ ఎక్కువ తినితే ఓకే, కొంతమంది చికెన్కి అలవాటు పడితే చికెన్ ఏదైనా నాన్ అప్పుడు నాటుకోడి తీసుకోండి, నో ప్రాబ్లం. నాటుకోడి అంటే 1/2 kg రోజుకి చికెన్ కానీ మటన్ కానీ. ఎగ్స్ అయితే ఒక 6 ఎగ్స్ వరకు, మష్రూమ్ ఒక 1/2 kg వరకు, ఇవి మీరు తినచ్చు ఏదైనా. అయితే ఏదో ఒకటే, అంటే ఇప్పుడు కాదు, అలా కాదు. ఓన్లీ ఎగ్గులు తింటే నేను రోజుకి 6 తినచ్చు. ఓన్లీ చికెన్ తింటే లేదా మటన్ తింటే రోజుకి 1/2 kg తినచ్చు. ఇప్పుడు నేనేంటంటే ఒక 3 ఎగ్గులు తింటా, చికెన్ కొద్దిగా తింటా, అట్లా కాంబినేషన్, అట్లా టోటల్గా కాంబినేషను మన ఇష్టం. మటన్ ఓన్లీ మటన్ 1/2 kg తింటాం. కాదు మటన్ ఎగ్స్ కలుపు, మటన్ కొద్దిగా ఎగ్గులు కొద్దిగా, అట్లా అట్లా కాంబినేషన్ చేసుకోవచ్చు మనం. తర్వాత పన్నీర్ కూడా బాగా తినచ్చు.
అమూల్ పన్నీర్ దొరుకుతుంది, అన్సాల్టెడ్ బటర్ అనమాట. పన్నీర్ అంటాం. పన్నీర్ కట్ చేసుకుని ముక్కలు చేసుకుని 100 గ్రాముల వరకు మ్యాక్సిమం తినొచ్చు రోజుకి. అంటే ఏదో ఒకటే, ఇవాళ ఏం తినదలుచుకోలేదు, ఓన్లీ పన్నీరే తినాలనుకోండి, అది ఒక్కటే తినండి. ఎగ్గులు ఒక 2 ఎగ్గులు, పన్నీర్ కొద్దిగా, చికెన్ కొద్దిగా, మీ ఇష్టం అంతే. ఆ రేంజ్ అది కాదుగా చెప్తా. ఇది మనం తినగలిగినవి. తర్వాత ఇక్కడ తాలింపు గింజల్లో కూడా ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చి యాలకులు, నల్ల మిరపకాయలు. తాలింపు గింజల్లో మీరు అవి కలవకుండా వేసుకోవాలి అంతే. తర్వాత మసాలా పొడి ఇక్కడ నేను ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చి యాలకులు, నల్ల మిరపకాయలు మీరు తెచ్చుకొని పొడి కొట్టుకొని మసాలా పొడి చేసుకోవాలి. బయట మసాలా పొడి కొనకూడదు. బయట ప్యాకెట్లో ఏది కొనకుండా ఇంట్లో తయారు చేసుకోవాలి. ఇవన్నీ తినాల్సినవి. ఇక్కడ వచ్చింది కుకింగ్ ఇక్కడ ఎలా వండుకోవాలనేది. ఇది మీకు టోటల్ అన్నమాట. అయితే ఇక్కడ మీకు చెప్పాను కదా, మీకు ఇంట్లో దొరికే కొబ్బరి చిప్పలు ఫ్రెష్ కొబ్బరి చిప్పలు కాదు, ఇంట్లో దొరికే ఈ అమ్ముతున్నారు కురుడి కాయలు అని చెప్పేసి అమ్ముతున్నారు. అయ్యి ఇప్పుడు ఇది వెస్ట్ గోదావరి నుంచి, ఇది యాక్చువల్గా ఏంటంటే కొబ్బరికాయ రాలి కింద పడిన తర్వాత దానంతట అదే డ్రై అవుతుంది. దానంతట అదే అంటే అక్కడ వదిలేస్తారు. ఇంకా అక్కడ ఆ లోపల ఉన్న వాటర్ కూడా లోపలే పీల్చేసుకుంటుంది. అది ఆవిరైపోద్దు, లోపల పీల్చేసుకుంటుంది. పీల్చేసుకున్నాక ఇది తర్వాత పైకి తీసేస్తే ఇది బయటపడుతుంది. ఇది కొబ్బరి చెప్పులు వేరు. మళ్ళా కొబ్బరి చెప్పులు ఏంటంటే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఎండబెట్టి అది నేచురల్ గా ఇదే వాడాలి. అవి కూడా మంచివే, కానీ దాంట్లో మనం 100 మార్కులు వేయాలంటే అది 10, ఇది 100. అంటే మనకి ఇది ప్యూర్ ఫ్యాట్, అంటే MCT, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్. ఇది చాలా సైన్స్ ఉంది, దాంట్లోకి ఎక్కువ వెళ్ళట్లా. అది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని బయట దొరుకుతుంది చాలా మంది దగ్గర, మంచిదే. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. అంటే కొబ్బరికాయల్ని, ఫ్రెష్ కొబ్బరికాయల్ని వాళ్ళు చేసి కోకోనట్ బాగా సెంట్రిఫ్యూగల్లో తిప్పితే మంచిగా బయటకు వచ్చింది. ఫిల్టర్ చేసి నెంబర్ 1 స్మెల్ వస్తుంది, మంచిది వర్జిన్ కోకోనట్ ఆయిల్. టాటా వాడి బ్రాండ్ కూడా ఉంది దాని మీద. అవి మనకి పనికిరాదు. ఏమన్నా ఇవి తెచ్చుకొని వీటి నుంచి కొబ్బరి నూనె తయారు చేయాలి. అది గానుగుల్లో ఇస్తే వాడు చేసిస్తారు. లేదా కొంతమంది వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మొగలరాజపురంలో ఏరియాలో స్టార్ అని ఒకటి ఉంది, నేను అక్కడ తెచ్చుకుంటా. వాడు బాగా పర్ఫెక్ట్ చేస్తాడు. ఆ మధ్యలో ఉంటుంది, అదే ఆ ఎదురు షాప్స్ లాగా ఉంటాయి కదా, మోడర్న్. అవును, దాని కరెక్ట్ ఎదురుగా మోడర్న్ అకాడమీ బిల్డింగ్ ఎదురుగా అక్కడ బాగుంది. అంటే వాడు కొద్దిగా సిన్సియర్గా చేస్తున్నాడు, పెద్ద ఆయన, ముసలాయన. అతను చూసా నేను. అంతకుముందు నేను ఇంకో చూసా, కానీ వాళ్ళు మధ్యలో మిక్స్ చేస్తున్నారు డబ్బుల కోసం. ఇతను తీసుకుంటున్నాడు 370 అర కేజీ 370. అదేమంటే రేట్ తగ్గించడు. మిగతా వాళ్ళు ఏంటంటే 370 ఎవరు కొంటలేదని మిక్స్ చేసేసి 300కి అమ్ముతున్నారు. ఇది బాగానే ఉంది, అక్కడ తీసుకోవచ్చు. ఇది కురుడికాయలు, దాంట్లోంచి వచ్చిన నూనె అనమాట. నేను మొట్టమొదట ఇట్లా కట్ చేపించి నేను చేసుకున్నాను అనమాట. ఇంకోండి, నా రీడింగ్ 89 అనేది నేను 20 ఏళ్ళ నుంచి చూడాల. 89 పరగడుపున. నాది ఎప్పుడు చూసినా 200, 300 తప్పితే నేను ఇన్ని బిళ్ళలు వాడి 20 ఏళ్ళ నుంచి డాక్టర్లు చెప్పింది నమ్ముకుంటా తిరుగుతున్నాను. వచ్చాడు సార్, వస్తున్నా, అయిపోయింది ఇంకా. వస్తున్నా, ఒక నిమిషం వెళ్దాంలే. ఇది ఇంత రావడం అనేది ఇది ఒక, నాకు ఇంత సింపుల్ ఉన్నప్పుడు డాక్టర్లు అనేది అనవసరం అనేది నిర్ణయానికి వచ్చేది. నేను ఇంక ఇది బెస్ట్, ఇంకా ఇప్పుడు నేను ఇది పాటిస్తుంది. ఇప్పుడు అయితే దీంతో రైస్ అయ్యే కూరగాయలు అంతే.
కూరగాయలు, ఎగ్గులు, ఆమ్లెట్లు, ఏంటి అది. ఇంకా నేనైతే ఏం చేస్తానంటే ఆ పొడి ఇవి ఉన్నాయి కదా నట్స్, ఎలోడ్ నట్స్, వాటిని పొడి చేపించి వాటితో చపాతీలాగా చేసుకుని తిన్నా. అవన్నీ కలిపి పొడి చేసుకొని ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్. అరే అయిపోయిందండి, 5 నిమిషాలు అయిపోయింది. వెళ్దాం. ఇప్పుడు అవి పొడి చేసుకొని దాంతో చపాతీ చేస్తున్నాం. ఇవాళ కూడా నాకు అదే చపాతీ, అంటే తినడానికి ఈజీగా ఉండడానికి. అది అంటే మన చపాతీ లాగా ఉండదు. ఇప్పుడు దాంతో పాటు మీరు వాడాల్సింది మల్టీవిటమిన్ ఒకటి, మల్టీవిటమిన్ డెకడాక్స్మెన్. ఇది మీకు వాట్సాప్ చేస్తాను. మామూలు మెడికల్ షాప్లో డెకడాక్స్మెన్ ఒక మల్టీవిటమిన్ వాడాలి రోజుకి. తర్వాత ఇది ఒకటి వాడాలి, ఒమేగా 3 ఫిష్ ఆయిల్. ఇది కూడా మెడికల్ షాప్లో ఉంటుంది, లేదా ఆన్లైన్లో అయినా ఉంటుంది. మీకు పెడతాను. ఇది ఒకటి. తర్వాత చెప్తాను. ఫిష్ తినచ్చు. ఫిష్ ఎన్వి మీ ఇష్టం, చక్కగా వెజిటేరియన్. ఆకలి లేదు, ఒక 4 months తర్వాత తాగచ్చు. ఇది చూడండి, ఈ డి, అవునవును, డి విటమిన్ ఉంది. ఇది వారానికి ఒకటి వాడాలి. ఆ ప్రైస్ డి 60K. అంటే ఈ 4 months వారానికి ఒకటి, ఎవ్రీ వీక్ ఒకటి. అంతే, మీ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే ఇది ఈ 3 బిళ్ళలు వాడాలి. ఇది ఒకటి మల్టీవిటమిన్, ఒమేగా 3, ఈ డి విటమిన్. ఆ 3 మీరు ఎప్పుడేస్తారు రోజు మొత్తం మీద వాడాలి. ఏది మల్టీవిటమినా? రోజు ఒకటి చాలు, ఇంతే. అయితే ఈ కురిడి కోకోనట్ ఆయిల్ ఉంది కదా, దీంతో వచ్చిన ఆయిల్ ఫస్ట్ 100 ml ఫస్ట్ రోజు 100 ml తాగాలి. ఎలా తాగుతారనేది మీ ఇష్టం. హాట్ వాటర్లో కలుపుకుంటారో, కాఫీలో కలుపుకుంటారో, ఎలాగైనా 100 ml తాగాలి. 100 ml అయితే ఒకసారే కాదు, 10 ml అలా రోజు మొత్తం మీద ఒక పంచుకొని ఒక 8 to 10 times 10 ml 100 ml తాగాలి. అలాగే ఫస్ట్ వీక్ అంతా అంతే. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఒక 20 ml తగ్గించండి, అంటే 80 ml. అంటే ఇది ఏం చేస్తున్నాం అంటే ఫ్యాట్ మెటబాలిజంకి బాడీని షిఫ్ట్ చేస్తున్నాం. ఇనిషియల్గా ఎక్కువ ఇచ్చి స్లోగా, ఒకసారే కాకుండా. అది చేశారా? ఇది మీరు చేశారా? అదేలే. ఇప్పుడు నేను 2.5 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇంకా